సర్పై జూమ్ మీటింగ్ లో నేతలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. కొందరు నాయకులు హైదరాబాద్ లో కూర్చుని పనిచేయడం లేదని, ఆగస్టు 3 వరకు నేతలెవరూ గాంధీ భవన్ కు రావద్దని సూచించారు. వచ్చే 10 రోజులు నాయకులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని, గాంధీ భవన్ చుట్టూ తిరగద్దని, పదవుల కోసం పైరవీలు చేసే వారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని సూచించారు. ఎస్ఐఆర్ రిపోర్టుపై పలువురు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రిపోర్టులో తప్పులున్నాయని ఎమ్మెల్యేలు ఆవేదన చెందారు. తాము నియోజకవర్గం వదిలి బయటకు రాకుండా పనిచేస్తున్నట్టు చెప్తున్న ఎమ్మెల్యేలు పనిచేస్తున్నా పనిచేయడం లేదని రిపోర్టు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మొత్తానికి ఎస్ఐఆర్ రిపోర్టుపై ముఖ్యమంత్రి కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆగస్టు 3 వరకు నేతలెవరూ గాంధీ భవన్ కు రావద్దు, అలాగే దీన్ని ఒక ఎన్నికల ప్రచారం తరహాలో సీరియస్ గా తీసుకోవాలని. అయితే కొంతమంది నాయకులు కూర్చుని పనిచేయడం లేదు ఈ వ్యవహారంపై అటు రేవంత్ అంటుంటే, మరొక పక్కన పనిచేస్తున్నా పనిచేయడం లేదని రిపోర్ట్ ఇవ్వడంపై కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లేటెస్ట్ అప్డేట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. కాంగ్రెస్ నేతలు కాసేపు క్రితం జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పలు కీలకమైన అంశాలను వెల్లడించారు. గతంలో చాలా సార్లు చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది ఎమ్మెల్యేలు పనిచేయట్లేదు, వాళ్ళ పనితీరు మార్చుకోవాలి, లేదంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లను కూడా బహిర్గత పరుస్తాను అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఈ రోజు ఈ ఎస్ఐఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందనే అంశానికి సంబంధించి ఒక కీలకమైన రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. ఒక 4 నియోజకవర్గాల్లో అసలే పని చేయడం లేదని ఆ రిపోర్టులో తెలియదు. ఆలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహదూర్పుర ఈ 4 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ కి సంబంధించి ఎలాంటి పని చేయట్లేదని ఆ రిపోర్టులో తేలింది. ఇక 52 నియోజకవర్గాల్లో బాగా పనిచేస్తున్నట్టు, 42 నియోజకవర్గాల్లో మధ్యస్థంగా పనిచేస్తున్నట్లు, 21 నియోజకవర్గాల్లో సరిగా పని చేయట్లేదని సీఎం రిపోర్టులో తేలినట్టు సమాచారం ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఎస్ఐఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో మనం ఎంత పని చేసినా, అంటే ప్రభుత్వం ఎంత పని చేసినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా ఎస్ఐఆర్ వల్ల ఓడిపోయే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. బెంగాల్లో జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో గట్టిగా పని చేయకపోతే ఎస్ఐఆర్ లో ఇబ్బందులు తప్పవనే విషయాన్ని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయితే నేతలు ఎంత అప్రమత్తం చేసినా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సరిగా వ్యవహరించడం లేదు, ఇన్ఛార్జీలు సరిగా పనిచేయట్లేదు, మంత్రులు కనీసం పట్టించుకోవట్లేదు అని సీఎం కు రిపోర్ట్ వచ్చింది. కొంతమంది నేతలైతే హైదరాబాద్ కే పరిమితమై నియోజకవర్గాలకు వెళ్ళట్లేదు, ఎస్ఐఆర్ గురించి పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని కూడా ఈ రిపోర్టులో తేలినట్టు సమాచారం ఉంది. ఎవరు గాంధీ భవన్ కు రావద్దు, ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని పైరవీలు, అంటే ఈ రానున్నటువంటి పోస్టులను దృష్టిలో పెట్టుకొని ఆ పోస్టుల కోసం పైరవీలు చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు తప్ప నియోజకవర్గాల్లో డెడికేటెడ్ గా పనిచేయట్లేదు. ఇప్పటి నుంచి పనిచేయకపోతే మాత్రం వాళ్ళపైన వేటు తప్పదనే విషయాన్ని కూడా సీఎం స్పష్టంగా తెలియజేశారు. గత జూమ్ సమావేశంలో కూడా ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళ చిట్టా అంతా తన దగ్గర ఉంది, పేర్లు బయట పెడితే ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతోనే తాను పేర్లు బయట పెట్టట్లేదు. వచ్చే సమావేశంలో వీళ్ళు పనితీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా పేర్లు బయట పెడతానని గతంలోనే చెప్పారు. దాంట్లో భాగంగానే ఈ రోజు కొంతమంది నియోజకవర్గాలు, అంటే ఎవరెవరు ఎక్కడ పనిచేయట్లేదు, మధ్యస్థంగా ఎవరు పనిచేస్తున్నారు, బాగా ఎవరు పనిచేస్తున్నారు, వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలన్నింటినీ బహిర్గతపరిచారు. ఇప్పటికైనా పని చేయనటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ సీరియస్ గా పనిచేయాలి. రేపు అందరూ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఉమ్మడి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రివ్యూ నిర్వహించాలని చెప్పారు. అయితే ఎమ్మెల్యేలు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి పనిచేస్తున్నప్పటికీ రిపోర్టులో బాగా లేదని చెప్పడం సరైన రిపోర్టు కాదు, మేము కష్టపడి పనిచేస్తున్నాం, నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నాం, కానీ రిపోర్టులో తప్పుడు రిపోర్టులు సీఎంకి అందుతున్నాయి అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. మొత్తానికైతే రేపటి నుంచి క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ పైన చాలా కీలకంగా పనిచేయాలి, ఎన్నికలప్పుడు ఎంత సీరియస్ గా పనిచేస్తున్నామో రేపటి నుంచి కూడా అంతే సీరియస్ గా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ.